హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, దేవుని ఆత్మలో నీవు ఉంటే, ప్రార్థనాత్మ నీవు కలిగి ఉంటే, ఎప్పుడు నోరు తెరిచినా, ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేయాలనుకున్నా నువ్వు వెంటనే పరలోకంతో కనెక్ట్ అవుతావు. ప్రభువా అనగానే ఏం నా కుమారుడా అన్నట్టు ఆయన స్వభావం, ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఈ రోజున క్రైస్తవుల జీవితం అట్లేదు. ప్రార్థన చేయడానికి 15 నిమిషాలు కుస్తీ పడతారు. ఏం చేయటానికి? ప్రార్థన రావట్లేదంటారు కొంతమంది, చెయ్యబుద్ధి వేయటం లేదంటారు కొంతమంది, మనసు బాగోలేదంటారు కొంతమంది, ఇప్పుడు కాదులే ఎవరికో నిద్ర వస్తుంది అంటారు కొంతమంది, తిన్నా చేసుకుంటే ఆయన తప్పే ఉంటే తినకముందు చేసుకోవాలా అన్నావు అంటారు మళ్ళీ. ఏంటండి, కొంతమంది ప్రార్థన చేయమంటే నాయనా ప్రభా ప్రభా నాయనా నాయనా మరే ప్రభా నాయనా మరి నాయనా ప్రభా నాయనా. గ్రామ్ ఫోన్ రికార్డులు ఉండేవి, ముళ్ళు ఉంటుంది దానికి. ఆ రికార్డు అరిగిపోతే నానా అక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ సెంటర్కి వెళ్తాం. చాలా మంది ప్రార్థన అంతే, ప్రభువా నాయనతోటే అయిపోయింది. ఆమెన్, స్తోత్రం 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 ఆమెన్. అది కాదు ప్రార్థన, అది స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇంకా నీకు స్టార్ట్ అవ్వలేదు. ఈ మధ్య చాలా మంది వచ్చి మా బైక్ కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, స్టార్ట్ చేయండి మీరు ప్రార్థన చేసి అంటే నాకు రాదయ్యా అంటే బలవంతంగా తీసుకెళ్ళి ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ కిక్ చేయాలని నేను చూస్తున్నా. బైక్కి కిక్ ఏం అక్కర్లేదంటే ఇప్పుడు నేనైతే నా బైక్ నేను వాడినప్పుడు కిక్కు కొట్టి 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 కాళ్ళు నొప్పులు పుట్టాయి ఒక్కోసారి. ఇప్పుడు ఏం లేదు, స్టార్ట్ చేయమంటే నేను కాలుతో కొట్టాలిగామోనంటే ఈ స్విచ్ నొక్కండి అన్నా, ఇటు నొక్కితే చాలు ట్రర్ అంటుంది అంతే. మా చిన్నప్పుడు మా నాన్న జీపులో బయటికి వెళ్ళేటప్పుడు జైపాలు రారా తిప్పరా అనేవాడు. ఇంత కర్ర ఉంటుంది ఎల్ షేప్లో, దాన్ని ఇంజిన్ మూతిలో పెట్టి గిర్ర 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 తప్పకరా అనేవాడు. అప్పుడు దాన్ని అన్ని తిప్పితే కానీ అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడేముంది, కీటు తిప్పగానే స్టార్ట్ అయిపోతుంది. మన ప్రార్థన జీవితం పాత జీపుల్లాగా పాత బైకుల్లా కాదు, స్విచ్ ఆన్ చేస్తే స్టార్ట్ అయినట్టు ఉండాలి. కానీ చాలా మందికి ఇంకా పాత కార్లు, కొత్త కార్లు వచ్చాయి కానీ ప్రార్థన జీవితం విషయంలో మాత్రం పాత కార్లాగే. ప్రభా నాయనా నా రావట్లేదు ప్రభా ఏం చేయమంటావు అన్నట్టు గింజుకుంటున్నారు. దేవునితో నీ సహవాసం కలిగి ఉంటే, నీ మనస్సాక్షి సరిగా ఉంటే, నీ గురి దేవుని మీద ఉంటే, నాయనా అనగానే నీ నోరు తెరువు, నేను నింపుతానన్నాడు ప్రభు. మనం చేసేదంతా మనం అనుకోని ఆలోచించుకొని ఎగ్జామినేషన్లో పరీక్షలు రాసినట్టుగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి. ఈ ప్రశ్నకు ఏ ఆన్సరు, ఈ ప్రశ్నకు ఏ ఆన్సరు, ఏం అడగాలి అని క్విజ్ లాగా మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తువులు కొనుక్కోవాలి అని లిస్ట్ రాసుకున్నట్టుగా దేవుని దగ్గర ఏమేమి అడగాలి అని ఒక లిస్ట్ రాసుకొని చేసేది ప్రార్థన కాదు. అది మనం నోరు తెరిస్తే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది అడగాలి, ఏది అడగకూడదు, దేవుని మనస్సును ఎరిగి ఆయన చిత్తానుసారంగా చేసేదే నిజమైన ప్రార్థన. నీ హృదయం సరిగ్గా పెట్టుకొని నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థిస్తే, ప్రార్థన కూర్చుంటే, ఎలాగ నువ్వు ప్రార్థన చెయ్యాలో ఆత్మ తానే నీ చేత నీ నోటితో ప్రార్థన చేయిస్తాడు. ఎంతమంది ఆత్మలో ప్రార్థిస్తున్నారండి? పౌలు అన్నాడు, నేను ఆత్మతోనూ ప్రార్థిస్తాను, మనసుతోనూ ప్రార్థిస్తాను. మనసుతో అంటే నువ్వు ప్రార్థించేదేదో నీకు తెలుసు, ఆత్మలో అంటే నువ్వేం ప్రార్థన చేస్తున్నావో నీకు అసలే తెలియదు. దేవుని చిత్తానుసారంగా చేసిన ప్రార్థనల వల్ల ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటాం, ప్రత్యక్షతలను పొందుతాం, దైవ శక్తిని, దేవుని మనస్సును అర్థం చేసుకుంటాం. ప్రార్థన దేవుని మనసును మార్చడానికి కాదండి, మన మనసు మార్చుకోవడానికి, దేవుని చేత అనిపించుకోవడానికి కాదు. నువ్వు దేవునికి సబ్మిట్ అయిపోవడానికి, సమర్పించుకోవడానికి మనం ప్రార్థన చేసేది. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మేము ఎక్కడున్నా నాయన నీతో కనెక్ట్ అయి ఉండటానికి, నీతో సహవాసం కలిగి ఉండడానికి, పిలిస్తే పలికే దేవుడిగా నీవు ఉన్నావని, మూలిగితే చూసే దేవుడిగా, నిట్టూరిస్తే వినే దేవుడిగా నీవు ఉన్నావని మేము గుర్తించి
నీతో సహవాసం చేయడానికి సహాయం చేయము. ఎప్పటికప్పుడు మా బాధ, కష్టము, ఇది నా బాధ ప్రభువా, ఇది నాకు సహాయం కావాలయ్యా అని నీకు మొరపెట్టుకునే వారిగా ఉండటానికి సహాయం చేయము. మా ప్రార్థనే మా బలమని, మా ప్రార్థనే మా ఇళ్లల్లో కలిగే చిక్కులకు పరిష్కారమని, మా ప్రార్థనలే మా జీవితంలో మేము సాధించలేని కార్యాలను సాధించుటకు ఇచ్చే ఆధ్యాత్మిక శక్తిని గుర్తించుటకు సహాయం చేయము. అనుదినము నీతో సహవాసం చేస్తూ నీ రాకడ వరకు నమ్మకస్తులు కూడాకు సహాయం ఇచ్చే యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.